జాయిన్ అవుతారు అరవింద్ గారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ తో స్టార్ట్ చేద్దాం. సంధ్యారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, మీరు ఒక నేషనల్ పార్టీ అయినా గానీ జమిలీ ఎన్నికలకు ఎందుకు నో చెప్తున్నారు? అంటే ఒకటమ్మా, ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే సాధ్యం అసాధ్యాలు అనేవి కూడా మనం ఒకసారి ఆలోచించాం. సరే, బీజేపీ భావాలు ఎట్లున్నా వాది కూడా జాతీయ పార్టీ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు ఏమవుతుందంటే కేంద్రంలో ఇప్పుడు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఒక 67% అంటే వాళ్ళ అంటే ఓట్లు, లేకపోతే రాష్ట్రాలలో ఒక 50%, ఇవన్నీ కూడా అంటే దీని మీద ప్రభావితం ఉంటది. కాబట్టి వీళ్ళందరూ ఆమోదించారు. మనం ఊరికేనే జమిలీ ఎలక్షన్స్ కి పోతున్నామని కాదు. జమిలీ ఎలక్షన్లు అంటే ఏంటి అసలు, ప్రజలకు దానివల్ల ఏం మేలు జరుగుతుందా ఏందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. సాధ్యం అవుతుందా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కేంద్రంలో కానీ రాష్ట్రాలు కానీ 50% కానీ 67% కానీ ఇవి ఆమోదం పొందితేనే ఆ జమిలీ ఎలక్షన్స్ అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ సాధ్యం కాకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించేటప్పుడు కూడా శాంతి భద్రత లోపం కూడా జరుగుతుంది. సరే, బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు ఎట్లున్నా ఏమవుతుందంటే కేంద్రంలో బీజేపీ ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3వ కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తుంటాయంటే ప్రజలకు ఇచ్చిన హామీలని తుంగలో దొక్కడము, ఏదో ఒకటి మనము ప్రజలలో నిలుచుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, గతంలో మన ఎలక్షన్స్ కన్నా ముందు 33% రిజర్వేషన్ మహిళా బిల్లు గురించి మాట్లాడారు, అది మాట్లాడలేదు. లేకపోతే మీరు ఇప్పుడు 240కే పరిమితం అయిపోయింది. మీ గ్రాఫ్ ఎంత పడిపోయింది. గతంలో మేమే మొత్తం సొంతంగా మేమే కేంద్రంలో అధికారంలో చెప్తున్నాం. ఆలోచించండి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభావం చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మేడం. మీరు ఒక్కటి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, స్కీమ్స్ ఏమైనా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం చెలాయించే శాంతి భద్రతలకు కూడా ఇబ్బంది కలిగే అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ స్కీమ్లను ప్రభావితం చేస్తారనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళని ప్రలోభాలకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ప్రజలని. మనం అట్లా ఆలోచించాలి. ఈ జమిలీ ఎలక్షన్ అనేది రాష్ట్రంలో ప్రభావితం అనేది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా పెత్తనం చెలాయించడానికి చూస్తారు. అంతే తప్ప దానివల్ల ప్రజలకు ఏదో వస్తుంది, ఒరిగిపోతుంది అనేది ఉంది. ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలిగినా కూడా ప్రజల కోసము అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు ముందుకొచ్చి వాళ్ళ కోసం పోరాడడానికి పార్టీలన్నీ కూడా ముందుకొస్తాయి. మనం అది ఆలోచించాలి. ఇప్పుడు అనేక సవరణలు మనం రూపొందించాలి. మనం ఇప్పుడు అనేక సవరణలు కూడా మనము సంధ్యాల్సింది. ఊరికనే ఇప్పుడు అయిపోతేనే ఇప్పుడు తెలంగాణ కోసం 60 సంవత్సరాలు కొట్టాము. ఇది ఊరికి 18 రాజ్యాంగ సవరణలు చేస్తే ఇది సాధ్యం అంటున్నారు. 18 సుమారుగా ఒక 18 రాజ్యాంగ సవరణలు అమెండ్మెంట్స్ చేస్తే 18 సవరణలు కరెక్ట్ చేయాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ కూడా ఓటర్స్ ఇవన్నీ కూడా మనము పర్సెంటేజ్ వైజ్ వాళ్ళకి బలం ఉంది కదండి. మరి వాళ్ళకి బలం ఉంది కదా సంధ్యారెడ్డి గారు. అటు రాజ్యసభలో కావచ్చు, అంటే ఇప్పుడు రాజ్యసభలో కూడా వచ్చింది, అంతకుముందు లోక్సభలో వాళ్ళకి సరిపడా బలం ఉంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ చెప్పడం కాదమ్మా, దీని మీద ప్రజలకి క్లారిటీ ఉండాలి. దీని వల్ల నష్టమేంది, దీని వల్ల లాభమేంది. అసలు జమిలీ ఎలక్షన్ అంటే ఎవరికి తెలియదు. నిజంగా కొద్ది గొప్ప రాజకీయం చేసుకునేటోళ్లకు, డీప్ రాజకీయం చేసుకునేటోళ్లకు దీనివల్ల ఇప్పుడు ఎనలిస్టులు ఉన్నారు కదా అన్నగారు, అట్లాంటి వాళ్ళు ఆలోచించి అనేక సంవత్సరాల రాజకీయాలు ఉన్న వాళ్ళకి తప్ప వాస్తవానికి సామాన్య ప్రజలకి జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి, దీనివల్ల నష్టం ఏది, లాభం ఏది. ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ అంటారు. ఎందుకంటే ఇంత క్లారిటీ కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నట్టే ప్రజలను ప్రలోభ పెట్టే విషయాలలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. అన్ని పార్టీలను ఏకతాటికి తీసుకురావాల్సి వస్తుంది. మన ఇండియా కూటమి చూసిండ్రు మీరు, మీకు ఈక్వల్ గా అందరూ వచ్చారు. ఇలా బీజేపీ పార్టీ గతంలో 400 పైచిలకు మేము గెలుచుకుంటామన్నారు. దాని అది ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఒకసారి ఆలోచించాలి. తెర మీదకి ఎలక్షన్ మనము ఒక్కొక్కసారి 2-3 రాష్ట్రాలు ఎలక్షన్ పెట్టడానికి, మన ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ శాంతి భద్రత విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా మనం అవన్నీ కూడా చూసినాం. దీనివల్ల ఏమైందంటే కేంద్రము ప్రజలకు ఇచ్చిన మాట దేశం ఎటుపోతుంది, నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి, మనకు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళాలని ఏకదాటి మీద కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఇండియా పార్టీ నష్టం చేసింది. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ
ఒంటరిగా కాదు, అందరిని కలుపుకొని పోరాడుతుంది, అందరి అభిప్రాయాలను తీసుకొని పోరాడుతుంది. అది బాగాలేదంటే మా మనోభావాలు మేము చెప్పినాం. మీరు మాకు ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో, పార్లమెంట్ లో ఇంకేదో ఇవన్నీ చెప్పి మాకు ఓకేనండి. ఒక్కసారి బీజేపీ రామిరెడ్డి గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు, రామిరెడ్డి గారు.